మన చోటు మీద ఉంది ఎవరం ఏరా చాకు పద్మజాతి ఏ పని చేయించుతున్నావంటే మా అమ్మాయి చెప్పింది. ఏం అలసిపోతానా? మట్టి బుర్ర ఎంటని తగ్గుతాయి. ఎవరు అంటున్నావు? మిమ్మల్ని. నన్ను మట్టి బుర్ర అంటున్నావా? లేకపోతే ఏంటండి, ఎట్టా చెప్తే అర్థమవుతాయి, ఈ బుర్రకు నాకు అర్థం కావట్లేదు. కూర్చోండి చెప్తాను. కూర్చోండి. అసలు పిచ్చి అంటే ఏంటండి? ఏ పని సరిగ్గా చేయలేపాటం. ఇప్పుడు ఆ పద్మమ్మ చేత అన్ని పనులు సక్రమంగా చేయించారనుకోండి, ఆ అమ్మకు బుర్ర సురికెక్కిపోయి పిచ్చి కుదిరితే. అవును రోయ్, పిచ్చి కుదిరితే మనకి పిచ్చ కుద్ది. కాబట్టి ఆ అమ్మని ఏ పని చేయకుండా మూల కూర్చోబెట్టారనుకోండి, పిచ్చి పిచ్చిగానే ఉంటే మన పని జరిగిపోద్ది. నా పిచ్చి బ్రెయిన్ కి పాయింట్ తట్టనే లేదురా. నీదే కరెక్ట్. ఇక్కడ నుంచి పద్మజాతి ఏ పని చేయనివ్వరు. ఇక్కడ జంబ అక్కడ పెట్టనివ్వరు. ఇప్పుడే ఆర్డర్స్ వేసేస్తా. తిలగా తిలగా. అమ్మాయి గారు, ఏంటి అమ్మాయి గారు చేతులకు ఏమైంది? ఏమో మంటగా ఉంది. అరే ఉండండి. అయ్యయ్యా, ఈ తలకి రాసుకోవాలి, నీకేం తెలీదు. కాదమ్మాయి గారు, ఈ నూనె బొబ్బలకు రాస్తే మంట తగ్గిపోయి చల్లగా ఉంటది. ఇందాక మీరు పనిచేయటం చూసి మీ మేనమావులతో. మేనమావులు? వాళ్ళే అమ్మాయి గారు, ముగ్గురున్నారుగా. వాళ్ళేం మేనమావులు కారు, వాళ్ళు చెడ్డబ్బాయిలు, దొంగలు. వాళ్ళతో చీరలు కట్టుకొచ్చారే, వాళ్ళు దెయ్యాలు. నన్ను కొడతారు, తిడతారు. ఆ దొంగల్ని దెయ్యాలని ఇందాక నేను చాడామాడా తిట్టేశాను అమ్మాయి గారు. ఇంకో వాళ్ళు మిమ్మల్ని తిట్టరు, కొట్టరు, మీ చేత ఏ పని చేయించరు. నిజంగా నువ్వెంతో మంచోడు రాజు, చాలా అవును, మా నాన్నగారు ఇంకా రారే? వస్తారమ్మాయి గారు. నాన్నగారు చాలా మంచివారు కదా, అందుకే దేవుడు త్వరగా పిలిపించేసుకుని తన దగ్గర ఉంచేసుకున్నాడు. దేవుడు, మా నాన్నగారిని పంపించేవో. అమ్మాయి గారు, అలా పిలువుకు రాజు. సినిమాలు పిలిచినట్టు రాధా అని తీయగా పిలు రాజు. మీరు ఇట్లా నాకు అడిగి వస్తే నాకు భయంగా ఉంది అమ్మాయి గారు. ఆ భయంలో తీయగా పుల్లగా ఎలా పిలవని చెప్పండి. రాజు, ఉన్నమాట చెప్పేస్తున్నాను రాజు. మొదటి చెప్పులకే నేను నీకు మనసిచ్చాను. నాకెక్కడిచ్చారు అమ్మాయి గారు? ఎక్కడ పెట్టి మర్చిపోయారో ఏమో. మర్చిపోవడానికి నేను పులుసు గిన్నా మనసు నీకే ఇచ్చాను. నువ్వు నన్ను ప్రేమించాలి. నేనా ప్రేమించడమా? ఉన్న పనులకే టైం దొరకతుంటే ఇదో కొత్త పనే. ఎలాగైనా వీలు చూసుకుని ప్రేమించాలి, తప్పదు. నాకు మిమ్మల్ని ప్రేమించాలనే ఉంది అమ్మాయి గారు, కానీ చూస్తూనే ఉన్నారుగా, వాళ్ళని వీళ్ళని చూసుకోవడంతోనే నా పని అయిపోతుంది. ఆ పద్దమ్మకు సేవలు చేయాలి, అదో గోల. పిచ్చి గోల, దాని సంగతి ఇప్పుడు ఎందుకులే. నేను నిన్ను ప్రేమిస్తున్నాను రాజు, నువ్వు నన్ను ప్రేమించు. అది మీరు నాకు చిన్న సాయం చేశారంటే నేను మిమ్మల్ని ప్రేమించడానికి టైం దొరుకుతుంది. ఏం చేయాలి చెప్పు రాజు, నీకోసం ఏమైనా చేస్తాను. మీరు పద్దమ్మని కాస్త చూసుకుంటే. ఆ పద్మకి నేను సేవ చేయాలా? ప్రేమించుకున్న వాళ్ళకి ఈ అసహించుకోవటాలు గిట్టకపోవటాలు ఉండవండి అమ్మాయి గారు. మా ఊళ్ళో ఒక అమ్మాయి తను ప్రేమించిన వాడి కాలేజ్ ఫీజు కట్టడానికి 10 ఏళ్లలో పాచి పని చేసింది. అది నిజమైన ప్రేమికుల లక్షణం. మీరు పద్దమ్మని చూసుకున్నారంటే నాకు మిమ్మల్ని ప్రేమించడానికి తిరిగి దొరుకుతుంది, ప్రేమించుకుంటాను. ఏమంటారు? అలాగే రాజు, నేను నిజమైన ప్రేమకురాను కదా, నీకోసం పద్మకి సేవలు చేస్తాను. పద్మని కంటికి రెప్పలా ఎలా చూసుకుంటాను చూడు. ఈ సంగతి ఇంట్లో పెద్దవాళ్ళకి చెప్పకూడదు మరి. ఎవ్వరికి చెప్పనుగా, మన ప్రేమ సంగతి బాగా ఎందుకు చెప్తాను. పాడు, వస్తాను. పెద్ద గొప్ప బోడి గొప్ప. నాకు పెళ్ళవని పిల్లలు పుట్టి నీ పేరే పెట్టి తిట్టిని తిట్టకుండా తిట్టి కొట్టి నీ మీరు ఖర్చు తీర్చుకుంటాను నాన్న. చిన్నా, మీ నాన్నని తిడుతున్నావా? పెద్దవాళ్ళని తిట్టడం తప్పయ్యా. లేకపోతే చూడు రాజు, తప్ప ఆయన పెట్టుకుని 6 నెలలు ముందెందుకు పుట్టలేదా అని రోజు తిడుతూ ఉంటాడు. ఇప్పుడు వయసు తక్కువైనా పర్వాలేదు, ఆ పిచ్చి మంది పద్మలేదు, దాన్ని కట్టుకోమంటాడు. ఒళ్ళు మండిపోతుంది అనుకో. మా నాన్నకని సరిపోయింది, ఇంకోడైతే నా ఫాట్ అని కొట్టి పారిపోయేవాడిని. నీకు పద్దమ్మని చేసుకోవడం ఇష్టం లేదా? ఆ పిచ్చి పొద్దును పద్మను కట్టుకుంటే రాత్రిపూట నా వేలు కొరకు తినేస్తే. సరే అయితే మీ నాన్నతో మాట్లాడి ఈ పెళ్లి జరగకుండా చూస్తాను. రాజు అలా చేయి రాజు. నీ మీద దండకం నేనే స్వయంగా రాసుకుని పాట కట్టుకుని రోజు ఆంజనేయ దండకంలా పాడుకుంటాను. నేను అలా చేయాలంటే నువ్వు నాకు సాయం చేయాలి. చూడు, ఈ ఇంట్లో పని ఎక్కువ, నాకు కాస్త ఇబ్బందిగా ఉంది. నువ్వు జానకమ్మ గారి విషయం చూసుకున్నావు అనుకో, నాకు కాస్త విశ్రాంతిగా ఉంటుంది. ఆవిడ జోలికెళ్తే మా నాన్న పళ్ళు గిల్లు కొరికి టకటకటకని తిరగల సౌండ్ ఇస్తాడే. సరే అయితే నీ ఇష్టం.
ఈ పెళ్లి జరగకుండా నేను చూడాలంటే నువ్వు ఆ పని చేసి తీరాల్సిందే. అంతేనంటావా? అంతే. అయితే కష్టమో నష్టమో నువ్వు చెప్పినట్లే చేస్తాను రాజు. పిచ్చిదాన్ని కట్టుకోవడము కంటే జబ్బుదానికి సేవ చేసుకోవడమే మెరుగన్నారు పెద్దలు. రేపటి నుంచి చూడు మా అత్తయ్యని ఎలా చూసుకుంటానా. అది శాబా. అత్తయ్య ఈ మాత్ర వేసుకుని ఈ నీళ్ళు తాగు. ఇక నీకేం కావాల్సి వచ్చినా నన్ను అడుగు పద్మ. నువ్వు ఏ పని ముట్టుకోవడానికి వీల్లేదు, తెలిసిందా? నా జత పచ్చి అనుకున్నాను. నా జతకొచ్చేసావా? ఓ వచ్చేసాను. దానికి ఒక కారణం ఉందిలే, నీకు చెప్పినా అర్థం కాదు. ఏ రాధా, ఇదేం పని? నీ మొక్క మండ ఈ పిచ్చి మట్టికి నువ్వు చేరేస్తున్నావా? లేముంది అక్కడి నుంచి. అమ్మా, పద్మని ఇంక మాట అంటే నేను ఊరుకోను. పద్మని చూస్తే నా గుండె కరిగి జాబ్ అయిపోతుంది. ఏమిటి ఏమంటాయ్? మిమ్మల్ని ఇలా రండి. ఏమిటి పడ్డా ఏమిటి? జారి పడ్డా. ఇదిగో ఇది మన చేయి జారిపోతోంది. ఇది ఇక్కడే ఉందిగా. అయ్యో కర్మ, ఈ పిచ్చి ముండని ఏదన్నా ఒక మాట అంటే ఊరుకోదట. ఇది ఎప్పటి నుంచి? ఇవాళ నుంచే నాన్న. పద్మ నా ఆడ ప్రాణం. పద్మకి నే కంటి రెప్పని. పద్మ మీద ఈగ వలన సరే నేను ఊరుకోను. 2 రోజుల్లో దీని పిచ్చి నీకు పట్టింది ఏమిటే? అవును పట్టింది. ఈ పిచ్చి కాదు, వేరే పిచ్చి. ప్రేమ పిచ్చి. నీకు ఇంకా అర్థం కాలేదే నాన్న? పిచ్చి నాన్న. ఎవడే వీడు? చిన్నగాడేనా? ఆ మాత్రం గుర్తుపట్టలేరు? సాక్షాత్ మన అబ్బాయే. ఎంతకాలానికన్నా విమాన అబ్బాయిని? ఒరే చిన్న, ఇలా రారా. నేను రానమ్మా. అత్తయ్య సేవ చేసుకోవడమే నా జీవిత లక్ష్యం. ఇంకా ఏమన్నా అంటే ఊరుకోను. మతిగాని పోయింది ఏమిట్రా నీకు? రైతు. అవునానా, గాడిదినే. నీ కొడుకును కదా. అసలు ఈ ఆస్తి అంతా అత్తయ్యదే కదా. అత్తయ్య మన అందరికీ పెద్ద దిక్కు కదా. ఆవిడికి సేవ చేసుకోవడం, ఆవిడని కాపాడుకోవడం మన కనీస బాధ్యత, ధర్మం కదా. వీడు కడుపాత్రం కొద్దీ తినకూడదు ఏదో తిని ఉంటాడే. పైచ్యం తలకెక్కింది. కాసేపు అయితే అదే సర్దుకుంటుంది. పోదాంపా. పైచ్యం నాకు పట్టిందో మీకు పట్టిందో ముందు ముందు మీకే తెలుస్తుంది. రామాయణం వింతైన రామాయణం, ఇంటింటి రామాయణం వింతైన. అత్తయ్యకి మందులు ఇవ్వాలి, నాకు చాలా పనులు ఉన్నాయి. నువ్వు నాపకం ఇదిగానే ముందు లడ్డు తిను. ఏంటమ్మా ఇవాళ విశేషం? నన్ను కాకా పడుతున్నావు. చిన్న పని చేసి పెట్టాలరా. ఏంటి? ఎలాగూ నువ్వు ఆ జబ్బుదాని మంచం దగ్గర పడి ఉంటున్నావు కదా. ఆ తాళడి కింద ఉండే తాళం చేతులు దానికి అంట పడకుండా ఒక్కసారి తెచ్చిపెట్టారు. అంటే నన్ను దొంగతనం చేయమంటున్నావా? ఇది చిన్న పని కాదు, ఏ సన్న పని. దొంగతనం చెయ్యొద్దురా చెప్పవలసిన తల్లే ఇలా నూరిపోతుందంటే కాలం మారిపోయింది. కాలం మారిపోయింది. నా కష్టం. ముందు చెప్పిన పని చేసి పెట్టు. చెగుడు చేసి పెట్టాగా. చెగోడీ గీగోడలో నువ్వే చేసి నువ్వే తిను. ఈ లడ్డూలు కూడా నువ్వే మింగు. ఇదిగో ఇంకా నన్ను బలవంతం చేశావంటే ఈ విషయం అత్తయ్యతో చెప్పేస్తాను. తాను చేసేస్తాను. జాగ్రత్త. అందులో నీతికి నిలబడే మనిషి. నాతో రాంగ్ పెట్టుకోకు. వస్తా. ఇంటింటి రామాయణం అవింతైనా. రాధా, అత్తయ్య నీతో బాగా మాట్లాడుతుందమ్మా. ఓ చాలా ప్రేమగా ఉంటుందమ్మా నేనంటే. అయితే నువ్వు నాకు చిన్న పని చేసి పెట్టాలమ్మా. నేనా? ఏంటమ్మా? ఏం లేదు, అత్తయ్యతో ఆ మాట ఈ మాట మాట్లాడుతూ మెల్లిగా అత్తయ్య తాళం చెవులు దిండి కింద ఉంటాయి. ఒకసారి తెచ్చిపెట్టమ్మా. ఎందుకు? మింగటానికే పిచ్చి ముద్దు. నువ్వు తింటానంతే. అది కాదమ్మా, నేనేమో అలాంటి తాళం చెవులు గుర్తే చేయించుకోవాలనుకుంటున్నా. ఒక్కసారి చూద్దామని. సరేమ్మా, ఇక్కడే ఉండి తెస్తా. నా తల్లి, మా అమ్మే. అత్తయ్య రామ్మా, కూర్చో. ఒంట్లో ఎలా ఉంది అత్తయ్య? ఇది తగ్గే జబ్బు కాదమ్మా. నిన్ను మా అమ్మ పంపిందేటే? ఏం కాదు, అత్తయ్యని చూద్దామని నేనే వచ్చాను. రాత్రి నువ్వు కల్లోకి వచ్చావు అత్తయ్య. నువ్వు మామూలుగా లేచి తిరుగుతున్నట్టు కల వచ్చింది. నీకు తొందరలో నయం అయిపోతుంది అత్తయ్య. మా తల్లి, నేనంటే ఎంత అభిమానం అమ్మా నీకు కదరా. వస్తానత్తయ్య, పద్మకు జడవేయాలి. ఇందా మా అమ్మే, మా తల్లి, చదువుకోమ్మా, నువ్వు చదువుకో.